మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి నీలం మధు భారీ రోడ్ షోను నిర్వహించారు. ప్రధాన వీధుల గుండా భారీగా తరలివచ్చిన కార్యకర్తలతో కలిసి ఆయన రోడ్ షోలో పాల్గొన్నారు. యువతీ యువకులు నృత్యాలు చేస్తూ పాల్గొన్నారు. అనంతరం స్థానిక ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ గత 10 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని, కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని తెలిపారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం 5 గ్యారంటీ పథకాలు అమలు చేశారని, రాబోయే రోజుల్లో ఆగస్టు 15వ తారీఖున రైతులకు ఇచ్చిన హామీ మేరకు 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తారని వారు తెలిపారు. అంతేకాకుండా ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు నేను ఒక అగ్రవర్ణ వ్యక్తిగా చెప్తున్నా, ఈ అవకాశం మళ్ళీ రాదనే ఒక ఆలోచనతో నాకెంతో మంది బీసీ బిడ్డలు నా పక్షాన్ని నిలబడ్డారు. ఎంతో మంది బీసీ బిడ్డలు ఓట్లేసరి నాకు 80,000 ఓట్లు వచ్చినాయి. వాళ్ళకు కూడా నేను రుణం తెచ్చుకునే అవకాశం ఇవాళ మధు రూపంలో వచ్చింది. నేను తమ్ముడిగా వాళ్ళలో చెప్తున్నా, ఎక్కడ పోతే అక్కడ ఆ దేవుడి మీద సాక్షిగా చెప్తున్నా, నా రాజకీయ ప్రస్థానం మల్లన్న గుంటకాడికి స్టార్ట్ అయింది. మీ అందరికీ తెలుసు, సునీతమ్మ పార్టీ వదిలిపోయిన తెల్లారి నేను ఇక్కడికి వచ్చి అందరి కార్యకర్తలను సమీకరించి మల్లన్న గుట్టకాడికి అయిన ప్రస్థానం స్టార్ట్ అయింది. ఈ మల్లన్న సాక్షిగా చెప్తున్నా, ఇక్కడి నుంచి ప్రతి ఒక్క బీసీ బిడ్డ ఓట్లు నీకే పడ్డట్టు చేస్తాం, ప్రతి అగ్రవర్ణాల ఓట్లు కూడా నీకే పడ్డట్టు చేస్తామని ఈ సందర్భంగా చెప్తున్నా. ఎందుకంటే పరస్పరం మనం సహకారం చేసుకునే పోతాం. మనది బీఆర్ఎస్ పార్టీ కాదు, బీజేపీ పార్టీ కాదు, ఒక ప్రజాస్వామ్య పార్టీ, ఒకరికొకరు విలువ ఇచ్చుకునే పార్టీ, ఒకరికొకరు గౌరవం ఇచ్చుకునే పార్టీ. కాబట్టి ఈ అవకాశం ఇస్తే భవిష్యత్తులో ప్రతి ఒక్కరు కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని నిలబడతారు, ఇచ్చిన మాట ప్రకారం నిలబడతారు. స్థానికంగా ఉండే మా నాయకత్వం కూడా మిమ్మల్ని మీరు మమ్మల్ని విశ్వసిస్తారు, మిమ్మల్ని మేము విశ్వసిస్తాం. కాబట్టి ప్రతి ఒక్కరు ముఖ్యంగా ఇద్దరు నాయకులు, ఒక నాయకుడు చెప్తాడు, వెంకటరామరెడ్డి చెప్తాడు, అమ్మకు అన్నం పెట్టాలంట కానీ చిన్నమ్మకు బంగారు గదులు వేస్తాడంట. వేస్తాడంట, ఉండాలిగా. ఇప్పుడు ఎమ్మెల్సీగా ఉన్నాడు కదా, 2 ఏళ్ళ నుంచి ఎమ్మెల్సీ కూడా కదా. మరి ఎమ్మెల్సీ ఉన్నప్పుడు మరి మా పేద విద్యార్థులు గుర్తురాలేదా, నీ ట్రస్ట్ గుర్తురాలేదా, నీ గోగపేటలో నీ చుట్టుముట్టు భూములు కొన్నాక ఆడ మధ్యలో పోయి ఆ గవర్నమెంట్ యాక్షన్ 100 కోట్ల భూమి కొడితే నీ భూమి విలువ తెచ్చుకున్నప్పుడు ఈ పేద రైతులకి పేద పిల్లలు గుర్తురాలేదా? ఎప్పుడు పెడతానే ట్రస్ట్? మరి ఈ 2 ఏళ్ళలో ఎమ్మెల్సీ ఉన్నప్పుడు ట్రస్ట్ పెట్టడానికి రాలేదా? పేద విద్యార్థుల గురించి చూడడానికి లేదా? ఎమ్మెల్సీ ఇప్పుడు ఉన్నాడు కదా, లేదా? మరి అప్పుడు అమ్మకి అన్నం పెట్టలేదు కానీ ఇప్పుడు పిల్లమ్మకు బంగారు కాలం చేస్తాడట. కరెక్ట్.